రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. రంగవల్లులు, భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, చిన్నారులకు భోగిపళ్లు పోయటం లాంటి సంక్రాంతి పండుగ విశేషాలన్నింటినీ కళ్లకు కట్టారు. రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. బొమ్మల కొలువులు, గంగిరెద్దు మేళాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. తెలుగు సంస్కృతి ప్రతిబింబించే వేషధారణలతో పాటు మహిళలు, యువతుల కోలాటాలు, నృత్యాలు అందర్నీ అలరించాయి. నెల్లూరులో ముందుగానే సంక్రాంతి శోభ సంతరించుకుంది. నారాయణ వైద్య కళాశాల ప్రాంగణంలో 2000 మంది మహిళలతో సంబరాలు చేసుకున్నారు. మంత్రి నారాయణ సతీమణి రమాదేవి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి వైభవాన్ని, విశిష్టతను తెలిపేలా ఏర్పాట్లు చేసి అనేక ఆటల పోటీలు నిర్వహించారు. కాకినాడ జిల్లాలోని తాళ్లరేవు మండలం పి మల్లవరంలోని వాణి స్కూల్ సంక్రాంతి ఉత్సవాలతో చిన్నపాటి గ్రామాన్ని తలపించింది. వివిధ రకాల పిండి వంటలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కోళ్లతో సరదాగా గడిపారు. ఉందండి, ఇలా సంక్రాంతిని అందరితో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అన్ని ఇందులో ఉన్నాయండి. మా సంక్రాంతిలో ముఖ్యమైన భోగి పళ్ళు పోయటము, తర్వాత హరిదాసులు, గంగిరెద్దు వాళ్ళు, తర్వాత మనము పొంగళ్ళు పొంగించటము, ఆటపాటల పోటీలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలైన భరతనాట్యము, అందుకు కూడా కోలాటం కూడా అందులో ఒక భాగంగా పెట్టుకున్నాము. చాలా సంతోషం వేసింది. సంక్రాంతి అంటే ఒక సాంప్రదాయానికి గల పండగ. ఆ పండగని ముందొస్తూ మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి వారి సతీమణి రమాదేవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో పండగ ఈరోజే వచ్చేసినట్టు అందరం కూడా ఆనందంగా ఒక వేదిక మీదకి వచ్చి కలిసి పండగ చేసుకునే రోజులు మా మంత్రి గారు వచ్చిన తర్వాతే జరుగుతుంది. సో అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి మళ్ళీ పండుగలు మళ్ళీ జరుపుకోవాలనేసి మేడం గారు మా చేత చేపియాలని చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉందండి. రమా మేడం అందరితో కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతిని మర్చిపోతున్న రోజుల్లో సంక్రాంతిని భోగి దగ్గర నుంచి కనుమ దాకా ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు ఇక్కడ చేశారండి. ఈ రోజు నెల్లూరు రాజకీయ చరిత్రలో ఇలాంటి రాజకీయ కుటుంబం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి. ఇక్కడ మా కాలేజ్లో ప్రతిసారి ఇలాగే ఘనంగా సంక్రాంతి వేడుకలు అనేవి జరుగుతాయి. కానీ ఈసారి మరింత ఇంకా చాలా బాగా జరుపుకుంటున్నాము. సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి ఏ విధంగా అయితే తెలుగు పద్ధతిలో అచ్చమైన స్వచ్ఛమైన సాంప్రదాయాల్ని పాటించి జరుపుకుంటామో అదేవిధంగా ప్రతి సంవత్సరం నారాయణ ఫార్మసీ కాలేజ్లో మేము ఈ సంబరాలు చేసుకుంటాము. భోగి మంటలు అన్నీ అరేంజ్ చేసి అందరం కలిసి సంతోషంగా జరుపుకుంటాం. రంగోలీ కాంపిటీషన్ అండ్ పొంగల్ మేకింగ్, భోగి మంట ఇవన్నీ మా కాలేజ్లో చాలా బాగా చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఉషారమా ఇంజనీరింగ్ కళాశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈనాడు ఈఎఫ్ఎం ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి ముందే వచ్చిందా అనేలా ముగ్గులు కనిపిస్తున్నాయి. పోటీల్లో విజేతలకు బహుమతులు సైతం అందజేశారు.